హలో అండి అందరికీ. అమ్మ జొన్న రొట్టె చేస్తుంది, చూద్దాం రండి. మా అమ్మ జొన్న రొట్టె చాలా బాగా చేస్తుంది. మా అమ్మ అని చెప్పట్లేదు, కానీ మా ఇంట్లో మా అక్క చెల్లెలకి ఎవరికి ఇంత మంచిగా చేయనికి రాదండి జొన్న రొట్టె. అమ్మ అంత బాగా చేస్తుంది జొన్న రొట్టె. అమ్మ జొన్న రొట్టె చేసేది చూస్తూ మనం మాట్లాడుకుందామండి. అమ్మ జొన్న పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తుంది చూడండి. ఇలా ఒక గిన్నెలో మనకు ఎన్ని రొట్టెలు కావాలో చూసుకొని పిండి వేసుకోవాలి. అందులోకి ఉప్పు వేసి మరిగించిన నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలి. అమ్మ ముందే పిండి కలుపుకుంది. నేను వీడియో తీసుకుంటాను అంటే మళ్ళీ కలిపేది చూపించింది, కొంచెం మీకు చూపించడానికని ఇలా కలుపుతుంది. పిండి కలిపిన తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం వేడి నీళ్లు పోసి పిండిని కలుపుకున్నాం కదా, ఇలా మూత పెట్టడం వలన ఆ వేడికి పిండి స్టీమ్ అవుతుంది. కొంతమంది స్టవ్ మీద గిన్నెలోనే వేసి కలుపుకొని అలానే కొంచెం సేపు ఉంచుతారు. మా అమ్మ ఏంటంటే పిండి అప్పటికప్పుడే పిండి గిన్నెలో పట్టించుకొని చేస్తుంది. అందుకే అంత అవసరం ఉండదు. డైరెక్ట్గా వేడి నీళ్ళను పోసి పిండిలో కలుపుకుంటుంది. మా డాడీ వాళ్ళకు పిండి గిన్నె ఉంది, అందుకే అమ్మ ఎప్పటికప్పుడు పిండి పట్టించుకుంటుంది. అప్పటికప్పుడే మనం పిండిని పట్టించుకొని ఫ్రెష్గా చేసుకుంటే పిండితో రొట్టెలు చాలా టేస్ట్గా ఉంటాయి. అలానే మనం రొట్టె చేసేటప్పుడు రొట్టె విరగకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు అమ్మ కట్టెల పొయ్యి మీద రొట్టె చేస్తుంది, అందుకే ముందుగా పొయ్యి వెలిగిస్తుంది. తర్వాత పెన్నం పెట్టి వేడి చేస్తుంది. పెన్నం కాలేలోపు పిండిని బాగా మళ్ళీ కలుపుకుంటుంది. ఇలా మనకు రొట్టెకి ఎంత పిండి కావాలో తీసుకొని దాన్ని నీళ్ళతో తడుపుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. తర్వాత పిండిని చల్లి రొట్టెను తట్టుకోవాలి. ఇలా రొట్టెను తట్టుకోవడంలోనే టెక్నిక్ ఉంటుంది. చూడండి, బాగా అబ్జర్వేషన్ చేయండి. ఎక్కడా కూడా ఒక చోట మందంగా ఒక చోట పలసగా లేకుండా అంతా ఒకేలా ఉండేలా తడుతుంది అమ్మ. రొట్టె చూడండి ఎంత పలసగా ఉందో. ఇప్పుడు రొట్టెను పెనం మీద వేస్తుంది చూడండి. ఇక్కడ కూడా మెయిన్, మనం రొట్టెను పెనం మీద వేసేటప్పుడే టెక్నిక్, ఎందుకంటే విరిగిపోతుంది. అలా విరగకుండా తెలివిగా వేసుకోవాలి రొట్టెను పెనం పైన. చూసారా అమ్మ ఎంత ఈజీగా రొట్టెను పెనం పైన ఇరిగిపోకుండా వేసిందో. ఇది ఎక్స్పీరియన్స్ మీద వస్తుందండి. ఇప్పుడు నీళ్ళతోటి తుడుచుకోవాలి. ఇలా నీళ్ళతో ఎందుకు తుడుచుకోవాలి అంటే మనం రొట్టెను తట్టుకునేటప్పుడు కింద పిండి వేసి తడతాం కదా, ఆ రొట్టెను పెన్నం పైన మనం ఉల్టా వేసినప్పుడు ఆ పిండి అంతా పైన ఉంటుంది. అది నీళ్ళతో తుడుచుకోవాలి, లేకపోతే రొట్టె మాడిపోతుంది. మనము ఈ జొన్న రొట్టె చేసేటప్పుడు ఎక్కడా నూనె వాడట్లేదు కదా, అందుకే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి రొట్టెను. రాయలసీమలో జొన్న రొట్టెలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఈ జొన్న రొట్టెలు చికెన్, మటన్, ఫిష్, పప్పు, ఆకుకూరలు, పచ్చడి, ఇలా ఏ దాంట్లోకైనా ఈ రొట్టెలు చాలా బాగుంటాయి టేస్ట్. వెయిట్ లాస్ కూడా తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా మంచిది. ఇలా రోజు మనం జొన్న రొట్టెను మన డైట్లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చూస్తున్నారుగా అమ్మ ఎలా రొట్టెను మాడిపోకుండా తిప్పుకుంటూ కాలుస్తుంది. రొట్టె చూడండి ఎంత పలసగా చేసిందో. ఇలా ఉండాలండి జొన్న రొట్టె అంటే. రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు పిండి కల్తీ చేసి వేస్తారు, అందుకే వాళ్ళు మెత్తగా ఉండి టేస్ట్ కూడా ఉండవు. కొందరైతే జొన్న రొట్టెను చేయడం రాక చపాతీ కర్రతో, మరియు ఇంకొందరైతే రీసెంట్గా చూశానండి నేను, రోడ్డు మీద ఒక ఆవిడైతే కొబ్బరి నూనె డబ్బాతో జొన్న రొట్టెను చేస్తుంది. జొన్న రొట్టెలు అందరికీ చేయడం రాదు, అందుకే జొన్న పిండిలో బియ్య పిండి అలాగే గోధుమ పిండి కలిపి చేస్తూ ఉంటారు వాళ్ళు. అవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. మనం ఇంట్లో ఇలాగా ఫ్రెష్గా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాగే అన్ని రొట్టెలు చేసుకోవాలి.
ఎన్ని రొట్టెలు కాల్చిందో చూడండి. రొట్టెలు చూడండి ఎంత పలుచగా కాల్చిందో అమ్మ. చాలా బాగున్నాయి కదా. మీకు కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.